నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్, ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఈరోజు మనం కుంకుమ పువ్వు గురించి తెలుసుకుందాం సార్. కుంకుమ పువ్వు అనగానే చాలా మందికి గర్భవతులు కుంకుమ పువ్వులు ఆ పాలు కలిపి తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు. ఇది ఒక్కటే చాలా మందికి తెలుసు. కానీ దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయనేసి విన్నాము. ఈరోజు మాకు అవేంటివో తెలియజేస్తారా? అవునమ్మా. దీని ఆల్మోస్ట్ కుంకుమ పువ్వు అంటే దీని యొక్క మెడిసినల్గా వాడాలి అంటే ఒక 50 నుంచి 60-70 విధాలుగా దీన్ని వాడుకోవచ్చమ్మా. అన్ని రకాలు. ఓకే, 50 నుంచి 70 వరకు. 1-2 రకాలు కాదమ్మా. అదేవిధంగా దీన్ని కొద్దిగా వేడి చేస్తే శుద్ధి అవుతుందమ్మా. ఇది దీన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. మనం దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా వేడి చేసి, ఏమాత్రం వేడి ఎక్కువైనా మాడిపోతుందమ్మా. ఏదైనా ఇనప మూకుడు లాంటిది కొంచెం వేడి చేసి కిందకి దింపేసి దాంట్లో ఇది వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నామా నిల్వ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది అంటే దీంట్లో ఉన్న దోషాలు కూడా ఆ వేడి వల్ల తొలగిపోతాయమ్మా. ఇది ఆయుర్వేదం శాస్త్రంలో ఏమంటారంటే అమృతీకరణ అంటారు. అంటే ఉన్న కొద్ది దోషాలను కూడా మామూలుగా డైరెక్ట్గా తిన్నా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ 0.1%, 1% ఏమన్నా చెడు ఉందనుకోండి, అది కూడా తీసేస్తే 100కి 100% మీకు పనిచేయాలి అంటే దీన్ని కొద్దిగా వేడి చేసుకోవాలమ్మా. అదేవిధంగా దీన్ని కషాయంగా వాడుకుంటేనే ఎక్కువగా పనిచేస్తుందమ్మా. లేదు, వేడి చేసిన తర్వాత ఇమీడియట్గా చాలా సన్నని సూక్ష్మమైన పౌడర్గా చేసుకుని దాన్ని మీకు కావాల్సినట్టుగా వాడుకోవచ్చమ్మా. ఇది అంటే ఒకటి కాదమ్మా, చెప్పాను కదా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. ప్రత్యేకంగా హార్ట్ వెల్పిటేషన్ మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా. గుండె దడ అంటారు కదా, ఆ గుండె దడ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. దీని యొక్క కషాయం కానీ, లేదు టీ తాగుతాం కదమ్మా రోజు మనం, ఆ టీ పొడి వేసినప్పుడే ఒక 5-6 పరకలు అంటే కొద్దిగా ఒక 5-6 ఇలాగ ఈ కేసరాలు అంటాం అమ్మ. వీటిని ఆ టీలో వేసుకుని అది మరిగిన తర్వాత కలర్ కూడా మారుతుందమ్మా. చాలా మంచి రంగు వస్తుంది, ఇది పింక్ కలర్. ఆ టీని రోజు 2 పూటలా తాగుతూ ఉంటే మీరు ఎన్నిసార్లు తాగితే అలా అదేవిధంగా పాలలో కూడా వేసుకోవచ్చమ్మా. వేసుకుంటే కనుక ఆ గుండె దడ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా మీకు పిల్లలకి కూడా తెలివితేటలు పెరగాలన్నా, మీరు పిల్లలకి సాధారణంగా తల్లిదండ్రులు పాలిస్తారు కాబట్టి స్కూల్కి వెళ్ళే ముందర, స్కూల్ నుంచి రాగాను ఒక బోర్న్విటా లాంటిదో ఇంకోటో ప్లెయిన్ మిల్కో ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి అందులో ఒక 2-3 సాఫ్రాన్ ఈ దేశమ్మ కాసేటప్పుడే ఫిల్టర్ చేసేసి ఇస్తే కనుక పిల్లల తెలివితేటలు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే, చాలా అద్భుతంగా. అందుకు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తెలివితేటలు పెరగాలంటే దీన్ని వాడచ్చమ్మా. అదేవిధంగా కొంచెం అపస్మారం అంటాం కదమ్మా, శ్రోతప్పి పడిపోతారు ఎవరైనా, లేకపోతే కొంచెం పిచ్చిగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సాఫ్రాన్ కొంచెం ఎక్కువ మోతాదులో అంటే ఒక 10-15 ఒక ఇటువంటి పలుకులమ్మా, ఒక 10 తీసుకుని అదేవిధంగా మీరు టీలో కానీ పాలలో కానీ దేంట్లో కానీ ఇచ్చిన ఆ అపస్మారం అనేది, ఆ పిచ్చి అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉందమ్మా. అలాగే ఒక ఆర్గాన్ అని కాదమ్మా, హార్ట్, లివరు, స్ప్లీన్, లంగ్స్, కిడ్నీస్ అన్నిటినీ శుద్ధి చేస్తుందమ్మా. శుద్ధి చేస్తుంది, రక్త శుద్ధి కూడా చేస్తుంది ఇది. అందుకనే దీన్ని ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో విపరీతంగా వాడతారమ్మా. ఇది ఓన్లీ గల్ఫ్ కంట్రీస్, కాశ్మీర్ ద్వారానే అన్ని చోట్లకి, ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళిందమ్మా. ఇది దీనికి పుట్టినిల్లు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు కాశ్మీర్. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఇందులోదే కదమ్మా, ఇండియాలోదే కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి అమ్మా ఇలా కాశ్మీర్ వరకు ఇది పండుతుంది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ కూడా పండిస్తున్నారమ్మా. ఆ టైప్ ఆఫ్ క్లైమేట్ వచ్చేలాగా ఇండోర్ షెడ్లు కట్టి కూడా సాఫ్రాన్ని పండిస్తున్నారమ్మా ఇప్పుడు. కానీ దాంట్లో ఆ లక్షణాలు రావమ్మా, ఎందుకంటే ఆ గాలి కానీ ఆ మట్టి కానీ కాదు కాబట్టి. అక్కడ సాయిల్లో పండిన దానికి ఒక లక్షణం ఉంటుందమ్మా, సాయిల్ మారేటోడికి లక్షణం మారిపోతుంది. సాఫ్రాన్ అనే కాదు, ఏ ఆహార పదార్థాన్నైనా దాని యొక్క లక్షణం మారిపోతుందమ్మా. ఆ విధంగా ఈ సాఫ్రాన్ అనే దాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చమ్మా మనం. అంటే చెప్తున్నాను కదండి, అనేక రకాలు. మీరు దాన్ని ఒక మంచి స్వీట్స్ మీద వాడతారు. స్వీట్స్లో ఏం చేస్తారంటే ఎక్కువగా మిల్క్ షేక్స్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ వీటిలో ఒక 2-3 ఈ సాఫ్రాన్ వేసి మంచి కలర్ వస్తుందమ్మా, స్మెల్ వస్తుంది, ఫ్లేవర్. సాఫ్రాన్ ఫ్లేవర్ అంటే చాలా మంది ఇష్టపడతారమ్మా. అనేక రకాల మిఠాయిల్లో కూడా ఈ సాఫ్రాన్ అనేది వేస్తారమ్మా. అయితే సార్ నాకు డౌట్, నిజమేనా ఈ కుంకుమ పువ్వు తాగితే పుట్టే పిల్లలు తెల్లగా పుడతారు? తెల్లగా కాదమ్మా, ఇది మంచి పింక్ కలర్ కాబట్టి మంచి కలర్లో పుడతారు అని. ఓకే, అక్కడ వైట్ అనేది కాదు. బాడీ రక్తశుద్ధి ఉంటుంది కాబట్టి తల్లి గర్భానికి రక్తశుద్ధి అవుతుంది, గర్భంలో ఉన్న శిశువుకి తల్లికి కూడా రక్తశుద్ధి అయ్యి
అన్ని ఆర్గాన్స్ మన బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి అన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి ఇది తీసుకుంటే ఈవెన్ లివర్కి ఉన్న ప్రాబ్లం తగ్గుతుందండి, కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇస్తారంటే డెలివరీ తర్వాత ఇస్తే రక్తశుద్ధి అవుతుందమ్మా. అదేవిధంగా ఏదైతే మైల రక్తం అంటామో మనం, అంటే డెలివరీ అయిన తర్వాత డెలివరీకి ముందర ఆ శిశువు అన్ని రోజులు ఉండిపోవటం వల్ల ఆ బాడీలో అనేక రకాలైన అంటే ఉమ్మునీరు ఇవన్నీ ఉంటాయి కదమ్మా నెలల తరబడి, దానివల్ల ఆ గర్భంలో కానీ గర్భసంచిలో కానీ మైల రక్తం అనేది ఉంటుందన్నమాట. అది బయటికి పోవాలి అంటే కనుక ఆవిడికి మళ్ళీ ఈ వాతం కూడా తగ్గాలి, ఏదైతే పురిటి వాతం అంటారు కదమ్మా, ఆ వాతం తగ్గడానికి కూడా అద్భుతంగా ఇది పనిచేస్తుందమ్మా. ముందర వాడుకోవచ్చు, తర్వాత కూడా ఒక నెల వాడుకుంటే చాలా మంచిదమ్మా. పచ్చిం అంటాం కదా మనం, డెలివరీ అయిన తర్వాత పచ్చిం చేయించడం అంటాం కదా, అన్నిటిలో కూడా ఇది కలిపేవచ్చండి. ఇవ్వడం వల్ల మీకు అనేక రకాలైన రుగ్మతల నుంచి రక్షించడం, అదేవిధంగా ఇది హార్ట్ పెల్పిటేషన్ తగ్గటం అనేది అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇదమ్మా. ఎందుకంటే వితిన్ 1 వీక్లోనే మీకు తగ్గిపోతుంది. మనం హార్ట్ పెల్పిటేషన్ కోసం అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం, సంవత్సరాలు వాడతాం, నెలలు వాడతాం, అవి ఏమీ అక్కర్లేకుండా వితిన్ 1 వీక్ to 10 days అమ్మా, న్యాచురల్గా విత్ ఎన్నో రకాల గుణాలు. ఆ ఒక్కదానికే కాకుండా రక్తశుద్ధి కానించి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే రక్తశుద్ధి అయిందో రక్తం పలచబడుతుందమ్మా, రక్తం పలచబడితే హార్ట్ పెల్పిటేషన్ ఆటోమేటిక్గా. సార్ ఇది కషాయం లాగా తయారు కషాయం లాగా ఎక్కువ తీసుకుంటే అంటే ఇది క్యారియర్గా కూడా వాడతాం అమ్మాయి మేము. క్యారియర్ అంటే ఎలా అంటే సోంపు అంటాం కదమ్మా, సోపు తినే సోంపోటి ఇదోటమ్మా, ఇంకోటి నాభి అంటాం, పొత్తిదుంప అంటాం, అది విషం అనుకోండి. ఈ మూడాటిని మేము ఆయుర్వేదంలో క్యారియర్స్గా వాడతాం అమ్మా. క్యారియర్ అంటే మందు ఇమీడియట్గా పనిచేయాలి, 100% పనిచేయాలంటే దీని కషాయంతో కానీ ఇది కొద్దిగా మిక్స్ చేసిన దీంతో కానీ మందుని తయారు చేస్తే వేసుకున్న వెంటనే ఇమీడియట్గా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యమ్మా. అది తొందరగా దీని యొక్క ఆ మెడిసిన్ యొక్క గుణాన్ని బాడీకి అందించడంలో చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.